హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. నేను మీకు ఈరోజు ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఇది. సో ఇంట్లో సింపుల్గా ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. దీనికి మనం ముందు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 2 నూడిల్స్ రోల్స్ మునిగేంత నీళ్ళు తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంది. అంటే మొత్తం బాగా మరిగిపోతాయి అన్నమాట నీళ్ళు. అలా బాగా మరిగించేదాకా దీన్ని కాగనివ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ చాలా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో టూ నూడిల్స్ రోల్స్ వేయాలి. సో 2 నూడిల్స్ రోల్స్ ఇట్లా విరగొట్టి వేసుకోవాలి అనమాట. ఈ నూడిల్స్ ఇప్పుడు వాటికి అడ్డుకోకుండా కాస్తంత ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ అంత వేసినాను. సో ఇది వేయడం వల్ల ఏంటంటే నూడిల్స్ అంటుకోవన్నమాట, విడివిడిగా అయిపోతాయి. సో నీళ్ళు బాగా కాగుతున్నాగా నూడిల్స్ 2 వేసినాను. సరిగ్గా 5 నుంచి 6 నిమిషాల మధ్యలో నూడిల్స్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ తినేటట్టు అయిపోతుంది. లైక్ 90 to 95% కుక్ అయిపోయింది ఇప్పుడు నూడిల్స్. సో ఇప్పుడు మనం స్ట్రైనర్తో తీసేసేయాలి, వాటర్ సపరేట్ చేసేసేయాలి నూడిల్స్ నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఇది స్కిప్ చేయొద్దు. 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మొత్తం వేయాలి ఈ నూడిల్స్ మీద. ఈ నూడిల్స్ని ఇప్పుడు బాగా కలపాలి. ఇది ఏంటంటే ఇది చేయడం వల్ల నూడిల్స్ అంటుకోవు, విడివిడిగా అయిపోతాయి. గాలికి వచ్చేపు ఆరనిద్దాం ఇది. సో ఇప్పుడు కడాయి తీసుకొని ఈ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె బాగా హీట్ ఎక్కినాక సో 2.5 పావులు ఆయిల్ వేసుకున్నాం మనం. సో నూనె బాగా కాగిన వెంటనే 3 బాగా కలుపుకున్న ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసిన వెంటనే కదపొద్దు, అలాగే వదిలేయాలి. వదిలేయడంతో ఏమవుతుందంటే చిన్నగా అయిపోద్ది ఎగ్ అనేది. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యాబేజ్ వేసుకుందాం. 1 కప్పు క్యాబేజ్, ఇది 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 స్మాల్ ఆనియన్, ఇది ఎల్లో క్యాప్సికమ్. ఇది గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే అది వేసుకోవచ్చు, కానీ నాకు అవైలబుల్ లేదు. సో ఎల్లో క్యాప్సికమ్ వేస్తున్నాను. సో పచ్చివాసన ఊనికే లైట్గా అల్లం వేస్తున్నాను నేను. ఈ వెజ్జీస్కి ఈ ఎగ్స్కి మంచిగా ఉప్పు పట్టనీకే లెస్ దెన్ 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇది 1 మినిట్ మగ్గితే చాలు, ఎక్కువ మగ్గన అవసరం లేదు. ఉడికిచ్చి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆరబెట్టినాం చూడండి, ఇంత కుల్ల అయిపోయినాయి అవి. వెజ్జీస్ ఎగ్ అన్నీ కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్. సో మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. సో ఈ సాసెస్ అన్నీ కలిసేదాకా బాగా కలపాలి. సాసెస్ అన్నీ బాగా కలిసిన వెంటనే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. సో ఒకటి ఏంటంటే దూరం వేసుకోవాలి ఈ ఇప్పుడు కారం పొడి కానీ వేసేటివన్నీ, ఎందుకంటే నూడిల్స్కి దూరం వేయాలి. ఫ్రైడ్ రైస్ కంటే ఒకటే దగ్గర వేసినట్టు నడిచిపోద్ది. సో దీనికి దూరం వేస్తే తక్కువ ఎఫర్ట్స్తోనే కలిపేయచ్చు నూడిల్స్ మొత్తాన్ని. ఇది 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో మీరు రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు సాల్ట్. ఇది అజినోమోటో, వైట్ కలర్లో ఉంటుంది, సాల్ట్ లెక్కనే ఉంటుంది. అజినోమోటో అంటే హోల్సేల్ షాప్లో ఇస్తారు. వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలిసేదాకా కలపాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెప్పర్ పౌడర్, కారం పొడి
సాల్ట్స్ వేసేటప్పుడు దూరం దూరం వేసేసేయాలి. ఒకటే దగ్గర వేస్తే అంటే కలవదు అనమాట నూడిల్స్కి. సో మీరు ఎప్పుడు చేసినా ఈ నూడిల్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇది చేసి పెట్టండి, అసలు ఎప్పటికి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, అంత బాగుంటుంది నూడిల్స్. సో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. దించే ముందు వేసుకుంటే సరిపోద్ది ఇది. సో ఇవి అన్నీ ఏంటంటే హై ఫ్లేమ్లోనే అయిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే, ఇక అయిపోయింది. టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇది ఫ్రెండ్స్ ఎగ్ నూడిల్స్ నేను చేసిన రెసిపీ ఇది. సో పొగలు వస్తుంది చూసారా, ఇప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సో ఇది యూట్యూబ్లో నా సెకండ్ వీడియో. అండ్ ఫస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్, లైక్స్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ చాలా థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఖచ్చితంగా నేను ఇంకా రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీలైనంత తొందరగా. మీరు ఒక ఏం చేయాలంటే నేను చెప్పిన రెసిపీని ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. ఇంకోటి నెక్స్ట్ ఏ రెసిపీ ఉండాలో కూడా కామెంట్లో తెలపండి. ప్రతి కామెంట్కి నేను స్పందిస్తాను. అలాగే మీరు పెట్టిన కామెంట్కి ఆ రెసిపీని నేను వీలైనంత తొందరగా ప్రిపేర్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తాను. ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ కనబడుతుంది, అది నొక్కినట్లయితే మీరు నా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.